హాయ్ వెల్కమ్ టు ఈటీ. సినీ పరిశ్రమ సక్సెస్ వెంటే పరుగులు తీస్తుంది. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా గతంలో ఎన్ని సూపర్ హిట్స్ ఇచ్చినప్పటికీ ఒక్క ఫ్లాప్ వస్తే చాలు ఎవ్వరూ పట్టించుకోరు. స్టార్లు సూపర్ స్టార్లుగా వెలుగొందిన ఎంతో మంది ఈ హిట్ ఫ్లాప్ సైకిల్ మధ్యలో నలిగిపోయారు. కొంతమంది అలాగే వెండి తెర మీద నుంచి అదృశ్యమయ్యారు. ఆస్తులు అమ్ముకొని సినీ రంగం నుంచి దూరమైన వారు మరెందరో. తాజాగా ఓ సూపర్ స్టార్ తన ఫ్లాట్ ను అమ్ముకోవడం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఈ వివరాల్లోకి వెళితే సదరు హీరో ఎవరో కాదు, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. 3.5 దశాబ్దాలుగా తన నటనతో ప్రేక్షకులను అలరించడంతో పాటు బాలీవుడ్ కు ఐకాన్ గా నిలిచారు సూపర్ స్టార్. ఇండియాలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లిస్ట్ తీస్తే ఖచ్చితంగా ఉండే పేరు సల్మాన్ ఖాన్. 60 ఏళ్లకు దగ్గరైనా ఇంతవరకు పెళ్లి చేసుకోకపోవడం రోజు హాట్ టాపికే. కెరీర్లో ఎంతో మంది ముద్దుగుమ్మలతో డేటింగ్ చేసినా ఏ ఒక్కరితోనూ పెళ్లిపీటలు ఎక్కలేకపోయారు సల్మాన్. కండల వీరుడిగా, సల్లుభాయిగా అభిమానులు ముద్దుగా పిలుచుకునే సల్మాన్ ఖాన్ బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు బుల్లితెరపై హోస్ట్ గాను ఆయన సక్సెస్ అయ్యారు. సినిమాలు, బ్రాండ్ ఎండోర్స్మెంట్లు, వ్యాపారాలతో ఇండియాలోనే రిచెస్ట్ హీరోలలో ఒకరిగా నిలిచారు సల్మాన్. ఆయన ఆస్తుల విలువ దాదాపు 3,000 కోట్లకు పైమాటే. సల్మాన్ హోస్ట్గా బిగ్ బాస్ హిందీ 19 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందుకోసం అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. కాగా ఇండస్ట్రీ డల్ గా ఉన్నప్పుడల్లా తన సినిమాలతో ఊపు తీసుకొచ్చారు సల్లుభాయ్. 60 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లతో సమానంగా సినిమాలు తీస్తూ దూసుకు వెళుతున్నారు. అలాంటి సల్మాన్ ఖాన్ కెరీర్ గత కొంతకాలంగా డౌన్ ఫాల్ అవుతోంది. తను నటించిన సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. 10 ఏళ్ల క్రితం సల్మాన్ నుంచి సినిమా వస్తుందంటే చాలు బాక్సాఫీస్ వణికిపోయేది. దబాంగ్, ఏక్ థా టైగర్, బజరంగి భాయిజాన్, సుల్తాన్ వంటి సినిమాలతో కలెక్షన్ల వర్షం కురిపించారు సల్మాన్ ఖాన్. అయితే ఇప్పుడు సల్మాన్ కు లక్ ఏమాత్రం కలిసి రావడం లేదు. ఏ సినిమా తీసినా ఫ్లాప్, డిజాస్టర్ గా నిలుస్తోంది. సికిందర్, కిసీ కా భాయ్ కిసీ కా జాన్, రాధే, భారత్, దబాంగ్ చిత్రాలు వరుస పెట్టి ఫ్లాప్ అయ్యాయి. టైగర్ 3 కాస్తో కూస్తో పర్లేదు అని అనిపించుకుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే సల్మాన్ ఖాన్ బ్రాండ్, మార్కెట్ వాల్యూ పడిపోయే ప్రమాదం నెలకొంది. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో ప్రస్తుతం గాల్వన్ అనే సినిమా చేస్తున్నారు సల్మాన్ ఖాన్. ఇదిలా ఉండగా సల్మాన్ ఖాన్ ముంబైలోని బాంద్రా వెస్ట్ లో ఉన్న ఖరీదైన అపార్ట్మెంట్ ను విక్రయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. శివ ఆస్థాన్ హైట్స్ లో ఉన్న ఈ ఫ్లాట్ దాదాపు 1318 చదరపు అడుగుల్లో నిర్మించారు. దీనిని సల్మాన్ ఖాన్ 5.35 కోట్లకు విక్రయించినట్లుగా బాలీవుడ్ మీడియా చెబుతోంది. ఈ డీల్ కారణంగా స్టాంప్ డ్యూటీ కింద 32 లక్షలు, రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద 30,000 రూపాయలను ప్రభుత్వానికి చెల్లించారట. ముంబైలోనే ఖరీదైన ఏరియాలలో బాంద్రా వెస్ట్ ఒకటి. ఇక్కడ బాలీవుడ్ ప్రముఖులతో పాటు ఎంతో మంది రాజకీయ, వ్యాపార, ఇతర రంగాల ప్రముఖులు నివసిస్తున్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఫ్లాట్ అమ్మిన వార్త బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. 3,000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న సల్మాన్ ఖాన్ కేవలం 5.35 కోట్లకు ఫ్లాట్ ను అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది అని ప్రశ్నిస్తున్నారు.